10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్కు సర్వం సిద్ధమైంది. 10వ జవాబు పత్రాల మూల్యాంకనం కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో స్పాట్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 10 జిల్లాలకు సంబంధించి 1,90,000 జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. దీంతో మూల్యాంకన కేంద్రంలో సంబంధిత అధికారులు కోడింగ్ చేస్తున్నారు. శనివారంతో 10 పరీక్షలు ముగియడంతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. ఇప్పటికే డీఈఓ ప్రణీత మూల్యాంకనం కోసం ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 1054 మందికి స్పాట్ విధులు కేటాయించారు. ఇందులో 694 మంది ఏఈలుగా, 127 మంది సిఈలుగా, 230 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా, మరో 7గురిని ఏసీఓలుగా నియమించారు. క్యాంపు అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారిని, డిప్యూటీ క్యాంపు అధికారిగా విద్యాశాఖ ఏడీ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వ్యవహరిస్తారు. జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాల్యుయేషన్ చేపట్టనున్నారు. అటు కేంద్రంలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవికాలం నేపథ్యంలో కూలర్లు, చల్లని త్రాగునీరు, ఫ్యాన్లు తదితర వాటిని సమకూరుస్తున్నారు. అలాగే మూల్యాంకన ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా ఈ మూల్యాంకనం ముగించేలా చర్యలు చేపడుతున్నారు.